హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీసేవా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక స్కాలర్షిప్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే మహీంద్రా ఎంపవర్ హర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 అండ్ 27 అనమాట. మహేంద్ర కంపెనీ నుంచి మనకు ఇస్తున్న ఈ స్కాలర్షిప్ అనమాట. ఈ మహేంద్ర ఎంపవర్ హర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, మరియు మీరు అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, మరియు ఇతర వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు ఈ స్కాలర్షిప్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందుతాయి అన్నమాట. ఈ స్కాలర్షిప్స్ అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో కొంచెం చదువుకోవడానికి మంచిగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి స్కాలర్షిప్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీసేవా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానే ఇప్పుడు మొదటిసారిగా చూస్తుంటే, అలాగే ముందుగా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. మహీంద్రా ఎంపవర్ హైర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 అండ్ 27 అనేది మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ గర్ల్స్ స్టూడెంట్స్ కి ఇస్తారనమాట. మరి ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి అంటే 9 నుంచి ఇంటర్మీడియట్ ప్లస్ యూజీ అండ్ పీజీ కోర్సెస్ కూడా జనరల్ యూజీ మరియు జనరల్ పీజీ కానివ్వండి, ప్రొఫెషనల్ పీజీ కానివ్వండి, వాటికి కూడా ఈ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మరియు ఇక్కడ అబౌట్ ప్రోగ్రామ్ లేక వస్తే మహేంద్ర ఎంపవర్ హర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 and 27 ఈజ్ ఏ ఇనిషియేటివ్ బై మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ లాంచ్ టు హెల్ప్ మెరిటీషియస్ గర్ల్ స్టూడెంట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీస్ అనమాట. ఫ్రమ్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ కంటిన్యూ దేర్ ఎడ్యుకేషన్ వితౌట్ ఇంటరప్షన్. వాళ్ళ ఎడ్యుకేషన్ లో ఎటువంటి ఇంటరప్షన్ కాకుండా చదువుకోవడానికి హెల్ప్ అవుతుందని ఈ స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నారు. దిస్ ఆపర్చునిటీ ఈజ్ ఓపెన్ టు ఎలిజిబుల్ గర్ల్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఫ్రమ్ క్లాసెస్ 9 to 12 as well as those pursuing general graduate and postgraduate courses అనమాట. The program offers financial assistance that eases the burden of academic expenses and allows young women across India focus on what matters are building future shaped by their own ambition and ability. అంటే వాళ్ళ అంబిషన్ మరియు అబిలిటీని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ స్కాలర్షిప్ ఉపయోగపడుతుందని మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకోసమే ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ అబౌట్ మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ మీకైతే తెలిసిందే అనమాట. మహేంద్ర గ్రూప్ గురించి అయితే మీకు ట్రాక్టర్స్ లాంటి, అలాగే వ్యవసాయ పనిముట్లు లాంటి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లో ఈ మహేంద్ర గ్రూప్ ఉందన్నది మీకైతే తెలుసు. అలాగే మహేంద్ర టెక్ లో కూడా మహేంద్ర టెక్ సైడ్ కూడా ఉన్న విషయం అయితే మీకైతే తెలిసింది. ఆ మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి అయితే చూద్దాము. ఎలిజిబిలిటీ చూడొచ్చు. అలాగే మీకు డెడ్ లైన్ అనేది రేపు నెల 21వ తేదీ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంకా 1 month అయితే టైం ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. మరియు ఎలిజిబిలిటీ ఒకసారి చూస్తే ఓపెన్ టు గర్ల్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ కమ్యూనిటీస్ స్టడీయింగ్ ఇన్ 9 to 12 pursuing general graduate courses such as BA హాన్స్, BSc, BCom చదువుతున్న వాళ్ళు, అలాగే జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ సచ్ యాజ్ ఎంఏ హాన్స్, ఎంఎస్సి, ఎంకామ్ చదువుతున్న వాళ్ళకి ఇది ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ అవుతుంది అనమాట. ఏదైతే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయో వాటికైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. కాబట్టి జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే జనరల్ డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి, జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కానివ్వండి, ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ దే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఆర్ సెమిస్టర్. అంటే మీరు 9th క్లాస్ చదువుతుండి అప్లై చేసుకోవాలంటే 8th క్లాస్ లో మీకు 50% కంటే ఎక్కువ మార్క్స్ అయితే పొంది ఉండాలన్నమాట. అది మీ స్కూల్లో టీచర్స్ అడిగితే దానికి సంబంధించి ఆ
మార్క్స్ మెమో లాంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఇంటర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది. మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ లో చేసే వాళ్ళకి కూడా ఫస్ట్ ఇయర్ మార్క్స్ మెమో అయితే ఉంటుంది. అలాగే డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళకి ఇంటర్ మార్క్స్ మెమో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మరియు వాళ్ళ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది మనకు బిలో 4 lakhs అయితే ఉండాలన్నమాట. మరియు స్టూడెంట్స్ ఫ్రమ్ పాన్ ఇండియా ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి స్టూడెంట్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ అండ్ బడ్డీ ఫర్ స్టడీ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ఎవరైతే మహేంద్ర కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు మరియు బడ్డీ ఫర్ స్టడీ ఏదైతే మనకు ఆన్లైన్ సైట్ ఉందో ఆ సైట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు దీనికైతే నాట్ ఎలిజిబుల్ అవుతారు అనమాట. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ముందుగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారన్నట్టు ఇక్కడ తెలపడం జరిగింది. స్టూడెంట్స్ అవైటింగ్ దేర్ లేటెస్ట్ రిజల్ట్స్ కెన్ ఆల్సో అప్లై యూజింగ్ దేర్ ప్రీవియస్ సెమిస్టర్స్ అకాడమిక్ ఇయర్స్ మార్క్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ డిగ్రీ సెకండ్ ఇయర్ అలా చదువుతుంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రీవియస్ సెమిస్టర్ మార్క్స్ యూజ్ చేసి కూడా వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని తెలపడం జరిగింది. ఇఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ ఈవెన్ సెమిస్టర్ హ్యాస్ నాట్ బీన్ డిక్లేర్, ద రిజల్ట్ ఆఫ్ ద లాస్ట్ ఆడ్ సెమిస్టర్ మే బి యూజ్డ్ ఇన్స్టెడ్ అని ఇవ్వడం జరిగింది. అంటే అంతకు ముందు సెమిస్టర్ లో డీటెయిల్స్ ఉన్నా కూడా మీరు వాటినైనా పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరియు ఇక్కడ బెనిఫిట్స్ ఎంత స్కాలర్షిప్ ఇస్తారంటే మనకు సంవత్సరానికి 5,500 రూపాయలు స్కాలర్షిప్ అయితే ఫిక్స్డ్ స్కాలర్షిప్ అనమాట. ఇది 5,500 మీకు ఆ స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు అప్లికెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కావాలంటే అప్లికెంట్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఆర్ మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనమాట. అలాగే కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్, కాలేజ్ ఐడి కార్డ్ ఫర్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్, బోనఫైడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఇన్స్టిట్యూట్ కన్ఫర్మింగ్ కరెంట్ ఎన్రోల్మెంట్ అండ్ లేటెస్ట్ ఫీ రిసిప్ట్ అనమాట. అలాగే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ మార్క్ షీట్ కావాలి ఏదైతే అవైలబుల్ ఉందో అది, మరియు క్లాస్ 10th అండ్ 12th మార్క్ షీట్ అయితే అవసరం అవుతుంది. మరియు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ ఫర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది. మరియు డిజేబిలిటీ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, మరియు పేరెంటల్ ఇన్కమ్ ని ప్రూఫ్ చేయడానికి ఐటీ రిటర్న్స్ కానివ్వండి, లేకుంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా ప్రొవైడ్ చేసినా సరిపోతుంది. అలాగే ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ రిసిప్ట్ లైక్ ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, బుక్స్ కి సంబంధించిన రిసిప్ట్లు ఉన్నా సరిపోతుంది. ఫీ రిసిప్ట్ ఫ్రమ్ ద స్కూల్ ఆర్ కాలేజ్, మీరు ఏదైతే ఫీ పే చేసి ఉంటారో ఆ ఫీ రిసిప్ట్ ను కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. కాపీ ఆఫ్ బ్యాంక్ బుక్ ఆర్ క్యాన్సిల్డ్ చెక్ అయితే ఇన్ ద అప్లికెంట్స్ నేమ్ ఆర్ జాయింట్ అకౌంట్ విత్ ద పేరెంట్, ఏదో ఒకటైతే సరిపోతుంది. అలాగే హౌ టు అప్లై అంటే క్లిక్ ఆన్ ద అప్లై నౌ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బడ్డీ ఫర్ స్టడీలో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే కనుక మీకు అందులో డైరెక్ట్ గా లాగిన్ అయితే అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. ఒకవేళ మీరు రిజిస్టర్ కాకుండా ఉంటే ఇక్కడ అప్లై నౌ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా సైన్ ఇన్ విత్ గూగుల్ అని అడుగుతుంది. లేదంటే మొబైల్ నంబర్, పాస్వర్డ్ అయినా ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయ్యి దానికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి మీరు దీనికైతే రిజిస్టర్ అవ్వచ్చు. మరియు ఇక్కడ అదే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహేంద్ర ఎంపవర్ హర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 అండ్ 27 అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఆ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అలాగే స్టార్ట్ అప్లికేషన్ బటన్ టు బిగిన్ ద అప్లికేషన్ ప్రాసెస్, ఫిల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్, యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రివ్యూ అండ్ దెన్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, దీని మీద మీరు క్లిక్ చేశారంటే ఈ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాము. కెన్ ఐ అప్లై ఇఫ్ మై లేటెస్ట్ రిజల్ట్ ఈజ్ నాట్ డిక్లేర్డ్ అంటే అవును, మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ సెమిస్టర్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే లేటెస్ట్ సెమిస్టర్ కి సంబంధించి ఆ మార్క్స్ మెమోనైనా అప్లోడ్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎలిజిబుల్ అండర్ ది స్కాలర్షిప్ అంటే నో అండి. ద స్కాలర్షిప్ ఈజ్ మీంట్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ communities who are studying 9 to 12 and pursuing general undergraduate course and postgraduate course such as BA, BSc, BCom, MA, MSc and MCom చదువుతున్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఏదైతే బీటెక్ లాంటి ప్రొఫెషనల్ కోర్స్, MBBS లాంటి ప్రొఫెషనల్
ప్రొఫెషనల్ కోర్సెస్ అయితే దోస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ఇంటర్మీడియట్ అయితే అప్లై చేసుకోవచ్చు. మరియు వాట్ ఈస్ ద మినిమం అకాడమిక్ రిక్వైర్మెంట్ అంటే 50% మార్క్స్ అయితే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ లో అయితే పొంది ఉండాలి, లేదంటే సెమిస్టర్ లో కూడా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై లేటెస్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్, కెన్ ఐ స్టిల్ అప్లై అంటే ఎస్, స్టూడెంట్స్ అవైటింగ్ దేర్ లేటెస్ట్ రిజల్ట్స్ కెన్ అప్లై యూజింగ్ దేర్ ప్రీవియస్ సెమిస్టర్స్ అకాడమిక్ ఇయర్స్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇస్ దేర్ ఎనీ ప్రిఫరెన్స్ గివెన్ టు ఎనీ అదర్ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఎస్, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకైతే ముందుగా ఈ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని తెలపడం జరిగింది. ఇది మనకు మహీంద్రా ఎంపవర్ హర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 అండ్ 27 కు సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. ఎవరైతే ఎలిజిబుల్ ఉండి వాళ్ళు జనరల్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, అలాగే 9th నుంచి 12th వరకు చదువుతున్న స్టూడెంట్స్ కి అయితే ఈ స్కాలర్షిప్ అయితే ఎంతగానో ఉపయోగపడుతుందనే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుని స్కాలర్షిప్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పటికే మన ఛానల్లో హెచ్డిఎఫ్సి పరివర్తన్ స్కాలర్షిప్ గురించి మరియు ఇదైతే ఎస్బీఐ నుంచి వచ్చిన ఆశా ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ కూడా మనకు ఇప్పుడు లైవ్ లో ఉందన్నమాట. మీరు దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే కోటక్ కన్యా స్కాలర్షిప్ కూడా లేడీస్ కి అయితే, గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే సపరేట్ గా ఉంది. దానికి కూడా ఈ మంత్ లాస్ట్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి స్కాలర్షిప్స్ కి అయితే అప్లై చేసుకుని కనీసం ఒక్క స్కాలర్షిప్ అయినా పొందుతారని ఆశిస్తున్నాను. ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ 9th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చదువుతుంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.